నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ రొమాన్స్ అవసరం అంటారా? అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. ఎందుకు సెకండ్ హాఫ్ అంతగా నచ్చింది? అంటే అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. ఒక ఆమె దీక్షలో ఉండి సినిమాకి వచ్చింది కన్నప్ప టైటిల్ చూసి, ఇప్పుడే లేడీ వచ్చి చూసి మా ఫోన్ లో దేవుడి మొబైల్ ఫోటో చూసుకుంటూ కూర్చుందంట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారి ఎంట్రీ అసలు ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ గారు వచ్చినప్పుడు అయితే హైప్, థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. లుక్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ప్రభాస్ గారి చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు. ఫైనల్ గా ఎన్ని క్రోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమో నేను చెప్పలేను. ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు నిజమేనా? ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి. ప్రభాస్ కొంతమంది వెళ్ళిపోయారు చూసారు, బట్ దాని తర్వాత స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది. ఆ ముందర వరకు ఏమీ లేదు. మీరు ఎందుకు వెళ్ళారు మూవీకి? దేనికోసం వెళ్ళారు? సినిమా కోసం వెళ్ళారా, ప్రభాస్ కోసం వెళ్ళారా? సినిమా కోసమే వెళ్ళాను. అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. సరే పాల్ పై తీసుకొచ్చింది బాగుందా? అయితే ప్రభాస్ ఎంట్రీ ఎట్లుందన్న? ఎక్సలెంట్గా ఉంది. అంటే 20 minutes ఉంటాను కదా, రోల్ కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఎక్సలెంట్గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అనిపించింది కొంచెం అక్కడక్కడ, కానీ ఓవరాల్ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో బాగుంది. బ్లాక్ బాస్టర్ అవుతుందా, సూపర్ హిట్ అవుతుందా? సూపర్ హిట్ అవుతుంది. నుంచి కన్నప్ప ఎలా వస్తుంది, దాని తర్వాత అవన్నీ తీస్తారు. సో లాస్ట్ 30 minutes ఈజ్ వర్త్ ఇట్. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ప్రభాస్ ఆబ్వియస్గా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది కదా, బాగుంది. ప్రభాస్ యాక్షన్ అంతా బాగుంది. ఓకే, ఇట్స్ వన్ టైం వాచ్. ఎంత రేటింగ్ ఇస్తాను? రేటింగ్ అవన్నీ తెలియదు, బట్ యా యూ కెన్ వాచ్ వన్.